జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సేనో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ జాగృతి జనంబాటలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నామని, శేర్లింగంపల్లి నుంచి మా పర్యటనను మొదలుపెట్టామని తెలిపారు. తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని, పేదల కష్టాలు ఏమాత్రం తీరలేదని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈరోజు మరి తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా మరి రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. శేర్లింగంపల్లి పర్టికులర్ గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి. 2014లో 64 చెరువులు మరి శేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు, శేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి, ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు, ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు, రకరకాల కష్టాలు శేర్లింగంపల్లి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4.